దేవుడికి కోపం వచ్చిందా? ప్రకృతికి పిచ్చి పట్టిందా? అందుకే నేపాల్ను నాశనం చేసిందా? జిల్లాలకు జిల్లాలు, ఊళ్ళకు ఊళ్ళు తుడిచిపెట్టేసిందా? వేల మందిని తనతో పాటు తీసుకెళ్ళిందా? వరద బురదలో చిక్కుకున్న వేల మంది ఎక్కడికక్కడ ఎండు పుల్లల్లా తెగిన శరీరాలతో పడి ఉన్నారా? జలఖడ్గం నేపాల్ను ఏమాత్రం జాలి లేకుండా ఊచకోత కోసిందా? భూమాత పేగులు తెంచేసిందా? మానవాళిని మంటుపెట్టిందా? ఆగ్రహించిన గంగమ్మ తల్లిని ఆ పశుపతినాథుడు కూడా అడ్డుకోలేకపోయాడా? అందుకే జలప్రళయం జూలు విదిల్చి జనాన్ని వెంటాడి వేటాడి కత్తికో కండగా, ఊరికో దిబ్బగా, జిల్లాకో సునామీగా, దేశానికో సునామీగా, ప్రపంచానికో భయంకర వార్నింగ్ ఇచ్చింది. మనం పచ్చటి అడవులను నరికేసి పర్వతాలను తొలచి కాంక్రీట్ సామ్రాజ్యాలు కడుతుంటే ప్రకృతి ఊరుకుంటుందా? పారిశ్రామిక పొగతో హిమాలయాల గుండెల్లో మంటలు రేపి శతాబ్దాల నాటి గ్లేసియర్లను నీరుగా మారుస్తుంటే నిశ్శబ్దంగా చూస్తూ ఉంటుందా? ఇది ప్రకృతికి పిచ్చి పట్టడం కాదు, మానవాళి చేసిన చారిత్రక తప్పులు. హిమాలయాల్లాంటి అత్యంత సున్నితమైన ఈకో సెన్సిటివ్ జోన్స్లో పర్యావరణ నియమాలను గాలికి వదిలేసి చేసిన అపరిమిత నిర్మాణాలు పర్వతాల పట్టును సడలింపచేశాయి. ఇది సాధారణ వర్షం తెచ్చిన వరద కానే కాదు, నేచర్స్ అల్టిమేట్ రివెంజ్. నేపాల్ ఉనికినే ఊడ్చేస్తున్న భయంకరమైన డబుల్ డెత్ ట్రాప్. భూమి పొరల్లో రగులుతున్న టెక్టోనిక్ వార్, ఆకాశమంత ఎత్తులో కరిగిపోతున్న గ్లేసియర్స్ రెండూ కలిసి నేపాల్ను ఒక లైవ్ డిజాస్టర్ జోన్గా మార్చేశాయి. కోషి, గండాకి, కర్నాలి బేసిన్లలో ఏకంగా 3624 హిమానీ నదియ సరస్సులు ఉప్పొంగుతున్నట్లు 2020లోనే యుఎన్డిపి హెచ్చరించింది. ఇందులో టిబెట్లో 25, నేపాల్లో 21, ఇండియాలో 1, మొత్తం 47 అల్ట్రా డేంజరస్ లేక్స్ ఏ క్షణమైనా పేలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సరస్సులు కట్టలు తెంచుకుంటే విరుచుకుపడేది భయంకరమైన ఇన్లాండ్ సునామీ. వందల అడుగుల ఎత్తున బురద, మంచు, రాళ్లతో పోటెత్తే ఈ జల ఖడ్గం నిమిషాల్లో దిగువన ఉన్న పల్లెలను మ్యాప్ నుంచి ఎరేస్ చేసేస్తుంది. ఈ ప్రళయాన్ని ముందే పసిగట్టే ఎర్లీ వార్మింగ్ టెక్నాలజీ లేకపోవడమే నేపాల్ పాలిట అతిపెద్ద ట్రాజడీ. 5 కోట్ల సంవత్సరాల క్రితం మొదలైన ఇండియన్ యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్స్ ఘర్షణ ఇప్పటికీ ఆగలేదు. ఏటా ఇవి 20-21 మిల్లీమీటర్స్ వేగంతో ఒకదానికొకటి దారుణంగా నలిపేసుకుంటున్నాయి. ఈ భీకర రాపిడి వల్ల హిమాలయాలు ఏటా 5 మిల్లీమీటర్స్ ఎత్తు పెరుగుతున్నాయి. భూగ్రహంపై అత్యంత వేగంగా ఎదిగిపోతున్న ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మౌంటైన్ రేంజ్ ఇదే. పర్వతం పైకి లేస్తున్న కొద్దీ పాతాళంలో రాక్షస స్థాయిలో ప్రెజర్ పేరుకుపోయి వినాశకరమైన ఎర్త్క్వేక్స్ సృష్టిస్తోంది. ప్రస్తుత నాటి జల విలయం సైతం ఈ టెక్టోనిక్ షాక్ వేవ్ ఫలితమే. టిబెట్లో వచ్చిన ఆ ఒక్క భయంకర ప్రకంపన పర్వతంపై ఉన్న హిమానీ నది సరస్సు గుండెను బద్దలు కొట్టింది. ఆ నీటి ప్రవాహం రాక్షస రూపం ఎత్తి నేపాల్ను ముంచెత్తింది. కదులుతున్న భూపలకాలు, కరిగిపోతున్న మంచు, నేపాల్ను రెండు వైపులా నలిపేస్తున్న జియాలజికల్ క్లైమేటిక్ అపోలక్లెప్సీ ఇది. నేపాల్ ఇప్పుడు ప్రతి క్షణం పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్ని పర్వతంపై కూర్చొని బతుకుతోంది. నదుల సహజ ప్రవాహాలను మళ్లించడం, కొండలను బద్దలు కొట్టడం ద్వారా పర్వత వ్యవస్థలో తీవ్రమైన అస్థిరత ఏర్పడింది. నేపాల్ ఈజ్ జస్ట్ గ్రౌండ్ జీరో. ఇది ప్రపంచానికి ఆఖరి హెచ్చరిక. నేపాల్లో సంభవించిన ఈ జల ప్రళయం కేవలం ఆ దేశానికే పరిమితమైన సమస్య కాదు. నా సహనాన్ని పరీక్షించి నా ఉనికి జోలికి వస్తే మీ ఉనికినే మ్యాప్ నుంచి ఎరేజ్ చేస్తా అని ప్రకృతి సమస్త మానవాళికి ఇచ్చిన అల్టిమేట్ వేకప్ కాల్. ఇది నేచర్స్తో రియాలిటీ చెక్. మానవుడు టెక్నాలజీలో ఎంత ఎదిగినా ప్రకృతి రౌద్ర రూపం ముందు
మనుషుల సైన్స్, పవర్, డబ్బు అన్నీ జీరో అయిపోతాయని ఈ విధ్వంసం నిరూపించింది. నేడు నేపాల్ను నాశనం చేసిన ఈ గ్లేసియర్ రిస్క్ రేపు దిగువన ఉన్న భారత్, బంగ్లాదేశ్ వంటి దేశాలకు కూడా పాకే ప్రమాదం పొంచి ఉంది. దేవుడు శాంతంగానే ఉన్నాడు. ప్రకృతి తన నియమాల ప్రకారమే నడుస్తోంది. కానీ మనుషులు హద్దులు దాటి పర్యావరణాన్ని నాశనం చేస్తే నేచర్ డస్ నాట్ నెగోషియేట్, ఇట్ జస్ట్ ఎలిమినేట్స్. ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూస్.